హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు విపరీతంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద, అలాగే తన కుమారుడు కేటీఆర్ గారి మీద, మరి హరీష్ రావు గారి మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కోసం ప్రయత్నిస్తున్న సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు మరి హరీష్ రావు గారు మీడియాతో మాట్లాడటం జరిగింది. హరీష్ రావు గారు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధించిందని, ఆర్థిక సర్వే చెప్పిందని మరి మాజీ మంత్రి హరీష్ రావు గారు మరి చెప్పడం జరిగింది. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 17 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ జరిపిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీదంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీలో జరుగుతున్న ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం తెలంగాణకు మరణ శాసనం అంటూ కూడా హరీష్ రావు గారు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇక్కడ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు హరీష్ రావు గారు. కత్తి చంద్రబాబుది, పొడుస్తున్నది రేవంత్ రెడ్డి. మరి తక్షణమే ఢిల్లీలో అధికారుల మీటింగ్ను రాష్ట్ర ప్రభుత్వం బాయ్కాట్ చేయాలి అంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. మరి కత్తి చంద్రబాబుది, పొడుస్తున్నది రేవంత్ రెడ్డి. ఈ మాట వినడానికి ఒక విధంగా బాధేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. నీళ్లు నిధుల కోసమే సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఈరోజు మరలా అది చంద్రబాబు మరి రేవంత్ రెడ్డి కలిసి రాహుల్ గాంధీతో కలిసి పూర్తిగా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచిపెట్టడం కోసమే మరి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉన్నది అంటూ హరీష్ రావు గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న పోరులో కాంగ్రెస్ మాత్రం మాటల పోరులో కాంగ్రెస్ మాత్రం వెనకపడిందనే చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్ వారిలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా మాట్లాడుతూ ఉండటంతో కాంగ్రెస్ వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వ్యవహార శైలిని బట్టి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా అనుకునేవారు మరి ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుకు మధ్య విభేదాలు ఉండేవి అని. అలాంటి విభేదాలు ఏమీ లేవు, మేమందరం కలిసే ఉన్నాం అనే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీరి మీద చేస్తున్న పనులను చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి అధినేత వరకు అందరూ కలిసిపోయి ఇప్పుడు పనిచేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీకి గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయని చెప్పేసి మరి టీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.